అందరికీ జై శ్రీరామ్. మొన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ గారు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో ఒక పార్టీ తరఫున అధ్యక్షుడు మల్లికార్జున గారికి ఒక లేఖని పంపించారు. దాన్ని ట్విట్టర్ లో పెట్టారు. అది మన డిస్క్రిప్షన్ లో కూడా పెట్టాము, చదవగలరు. అది హిందీలో ఉంటుంది. అయితే తెలుగులో మనకి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు రెండు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ బీజేపీని మోడీని విమర్శించే క్రమంలో సనాతన ధర్మానికి పూర్తిగా తిరోధకాలు చేసింది మరియు హిందువులకి పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది, చాలా దూరం అయిపోయింది. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీనికి అత్యుత్తమ ఉదాహరణ అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా రామలల్ల ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు INDIA ఇందయ్య కూటమిలోని అన్ని పార్టీలకి, దాదాపు దేశంలో అన్ని పార్టీలకి ఆహ్వానాలు పంపిస్తే స్వయం మేము హిందువులం, ఇది ప్రపంచంలో చరిత్రలో జీవిత కాలంలో అసలు చరిత్రలో మళ్ళీ కాలగమంలో మళ్ళీ వస్తుందో లేదో అలాంటి సమయం రాదు కదా. ఇంక ఈ ఈవెంట్ మళ్ళీ రాదని చెప్పేసి హాజరైన కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ 6 ఏళ్ల పాటు బహిష్కరించడం ద్వారా తాము హిందువులకు వ్యతిరేకము, కేవలం ముస్లిం పార్టీ అని చెప్పేసి క్లియర్ గా సందేశం ఇచ్చేసింది. ఇది పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని చెప్తూ, మరియు ఇందయ్య కూటమిలోని సభ్యులు మోడీ మీద వ్యతిరేకంతో సనాతన ధర్మం మీద ఆ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఏదేదో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఖండించబోయి ఒక్క ప్రెస్ నోటన రిలీజ్ చేస్తే సరిపోయేది. అసలు ఖండించకపోగా మౌనం వహించడం ద్వారా వాటికి మౌనంగా ఆమోదించినట్టు అయ్యింది. ఇది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని పూర్తిగా అంధకార బంధనం చేస్తుంది. వ్యతిరేక పార్టీలో నేను ఉండలేను అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పారు. రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అది కూడా ముఖ్యమైనదే, భారతదేశానికి సంపద సృష్టించి వ్యాపారవేత్తలను అయితే సంపదని రోడ్లుగా, బిల్డింగ్స్ గా, భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా అనుభవిస్తూ ప్రజలకి ప్రజోపయోగ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నాము. ఆ సంపద సృష్టించే వాళ్ళని, ఆ సంపద సృష్టికర్తలైన వ్యాపారవేత్తల్ని అవమానిస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళకి దోచిపెడుతున్నారంటున్నారు. ఆర్థిక వ్యవస్థకి బలం చేకూర్చే అంశం కాదు అన్నారు. ఇది కరెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే రాహుల్ గాంధీ మొన్న ఈ మధ్యన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గురించి చెప్పక్కర్లేదు. వారేమన్నారు, నేను ప్రధానమంత్రి అయితే ఆ మాట డైరెక్ట్ గా అనలే, అంత ధైర్యం ఆయనకి లేదు. ఇందయ్య కూటమి అధికారంలోకి వస్తే ఈ దేశ సంపదను అత్యధిక సంపన్నుల యొక్క ఖాతాల నుంచి డబ్బులు తీసుకుని పేద ప్రజలకు పంచుతా అన్నాడు. ఆయన ఇల్యూజన్ లో ఉన్నాడా, డైల్యూజన్ లో ఉన్నాడా, ఒక పిచ్చిలో ఉన్నాడా, సైకోనా, అది ఏ అర్థం కావాలి. ఏ అధికారణ కింద ఇస్తారు, ఏ రూల్ కింద ఇస్తారు? ప్రపంచంలో ఎక్కడైనా ఉంది. ఉండే పని ఆ దేశంలో ఒక వ్యాపారం ఎవడని పెడతాం, ఎవడో పెట్టేందుకు, ఎవడో విదేశీ ఎందుకు, మనమేనా వ్యాపారం చేస్తాం? ఇంకా ఎంత చేసినా ఎంతో కష్టపడి వ్యాపారం సక్సెస్ అవడానికి 1% ఛాన్స్ ఉంటుంది, ఫెయిల్ అవడానికి 99% ఛాన్స్ ఉంటుంది. పెట్టుబడి పెట్టి ఎంత చేసి పెడితే తీవ్రకి దాన్ని ఒకే ఒక ఆర్టికల్లో ఏదో రాజ్యాంగ సవరణ చేసుకుని దోచుకుని పేదవాళ్ళు పెడితే ఇంకెవరు చేయడు. ఇంక ఉద్యోగాలు ఉండవు. చైనా కానీ ఎవరికి పెట్టుబడిదారీ వ్యవస్థకే వచ్చినాయి. దేనికి వచ్చినాయి? సిచ్యువేషన్ అంది. మీ నేషనల్ హెరాల్డ్ అట్లా చేశారు కదా, స్వతంత్ర సమరయోధులు ఏర్పరచుకున్న ఫండ్ని 50 రూపాయల కాంపెన్సేషన్ ఇచ్చి మొత్తం దోచుకున్నారు, 1000 కోట్ల ఆస్తిని. దాని మంచి ఫస్ట్ అదే ధీరుభాయ్ అంబానీ, జంషెడ్జీ టాటా, ఇందిరాగాంధీకి ఎడం వైపు కుడివైపే ఉంటారు. చూడండి మీరు పాత ఫోటోలు ఎప్పుడైనా. వాళ్ళిద్దరిని పెంచి పోషించింది ఎవరు? కృష్ణా గోదావరి బేసిన్ లో ONGC తవ్వకాలు చేపట్టేసేసి అక్కడ మన నేచురల్ రిసోర్స్, మన సహజ వాయువులు, ముడి చమురు ఉందని చెప్పేసి కృష్ణా గోదావరి డెల్టా బేసిన్ లో సముద్రంలో మొత్తం తవ్వితే చివరి 100 అడుగులు తవ్వితే ఇంకా పడుతుంది అనంగా దాన్ని మేనేజ్ చేసేసి అంబానీ కట్టబెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మన కాంగ్రెస్ గవర్నమెంట్
ఈ ఆర్థిక విధానాలు లిబరల్ పివి నరసింహరావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకృత విధానాలు మనమే ప్రవేశపెట్టాం. దాని ద్వారా దేశం ఎంత డెవలప్ అయిందో తెలిసిపోతుంది. వీటన్నిటికీ ఆద్యులమై చివరికి మోడీని విమర్శించే క్రమంలో మనమే దానికి తిలోదకాలి మనం ప్రవేశపెట్టిన దానికి మనమే తిలోదకాలి, మన మూలాలు మర్చిపోతే ఇంకెందుకు పార్టీ పునాదులే పోయిన తర్వాత ఇది ఎంతసేపు నిలబడుతుంది? ఇది ఆయన ఆవేదన. అయితే ఇందులో మోడీని మెచ్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, మోడీ అనే జడివానికి అందరు రంగులు బయటపడిపోతున్నాయి. ఒక కాంగ్రెస్ పార్టీ నేత మీరు రోజు వార్తలు చూస్తున్నారు, ప్రతి ఒక్కడు తమ రంగులు బయట పెట్టేసుకుంటున్నారు. అసలు మోడీ యొక్క స్ట్రాటజీ ఏందో, ఆ మేధస్సు ఏందో, ఆ జాతకం ఏందో గాని అసలు ఏ కారణంతో పుట్టాడు కారణ జన్ముడు భారతదేశ ప్రజలకి ఇదిరా మీ రాజకీయ నాయకుడు రంగు అని మొత్తం బయట పెట్టేశాడు. కేవలం తనను తట్టుకోవడానికి తను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి భారత్ మీద విషయం జమ్మాలి. ఎవరు ఓట్లాడుతారు? విదేశీయులు ఓట్లాడుతారు. హిందువులకు అనుకూలంగా ఒక్కటేం చేశాడు చెప్పమనండి. ఏమనంటే అయోధ్యలో రామ జన్మభూమి ఆయన కట్టాడా? ఒక్క తట్టడి ఇసుక వేసాడా? ఒక ఇటుకరా వేసాడా? ఒక రూపాయి ఇచ్చాడా అయోధ్య రామ మందిరానికి? వాళ్ళు ఆహ్వానిస్తే పోయి పూజ చేసి వచ్చాడంతే, ప్రాణపత్ర చేసి వచ్చాడు. కానీ ఆయన చేయలే. 550 సంవత్సరాల అమరవీరు 1,60,000 మంది బలిదానాలు, అనేక పోరాటాల ఫలితంగా ఆశలతో హిందువులు తమ సొంత డబ్బులతో, ప్రభుత్వం డబ్బులతో కాదు, ఒక్క రూపాయి ప్రభుత్వం లేదు, హిందువులు జేబులోంచి తీసుకొని చందాలు పోయి వేసుకొని గుడి కడితే దానికి మతతత్వము అసలు ఏమైపోతుంది భారతదేశము. మరి 11 లక్షల మసీదులు ఉన్నాయి. 11 లక్షల మసీదులు మినిమం 9 లక్షల మసీదులు అన్ని హిందువుల ఫండింగ్స్ తోనే వచ్చినాయి. దిశ లోకల్ నాయకులు, హిందూ నాయకులు ఇచ్చిన ఫండింగ్స్ తోనే వచ్చినాయి ఆ మసీదులన్నీ. చర్చిలు హిందువులు ఇచ్చిన డబ్బులతోనే పట్టేది. మళ్ళీ తిట్టేది కొట్టేది హిందువుల్ని. ఎక్కడుంది న్యాయం? ఇఫ్తార్ విందిచ్చేది హిందువులే, మసీదులు కట్టించేది హిందువులే, చర్చిలు కట్టించేది హిందువులే, జిఎస్టీలు ఇన్కమ్ ట్యాక్స్లు ఎక్కువ కట్టేది హిందువులే. ఈ ప్రభుత్వ పథకాలకి దోచుకునేది ఆలయాల సొమ్ము. మళ్ళీ ఆ హిందుత్వాన్ని ఎరాటికేట్ చేస్తారు. ఎక్కడ న్యాయం ఉందా? అయితే మోడీనే అందరిని తీసి బట్టలిప్పదీసి కూర్చోరా మీరు ఇప్పుడు దాకా ఎలక్షన్లు ఓట్లు వేసి మీరు కులాలను చూసుకొని మా వాడుని చూసుకొని పెద్ద అన్నారుగా, వీడు మీ వాడు కాదు వాళ్ళోడు, వాళ్ళది వితౌట్ షుగర్ సంకనాగడానికి గబ్జలు నాడడానికి పెట్టిన పార్టీలు ఇవన్నీ అని క్లియర్ గా భారతదేశ ప్రజలకి బట్టలిప్పదీసి అందరి ముందు నగ్నంగా నుంచోబెట్టాడు. జై హింద్, జై శ్రీరామ్.